ఎవరి మీద చేద్దాం మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ మెల్లగా వచ్చిందండి బయ్యారి బాను బాలే సరే అయితే నువ్వే వచ్చినావు నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు వచ్చినావు నమ్మకు కొందరు ఆడాడలోని ప్రేమలని అంత లేదు మా తమ్ముని కొడుతుంటే తిడుతుండే ఎవరు ఊరుకునేటోళ్ళు ఏం లేరుడా అమ్మా ఆబ్రా ఫస్ట్ నీ ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు అంటే నువ్వు వద్దాను టార్చర్ పెట్టాను పువ్వులు పెట్టి చూసుకుంటా ఏ పూలు లేదు బావా అయిపోయి తీరిందా చెప్పానా నేను చెప్పానా ఎవరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. బేబీ నీ ఛానల్ పేరు చెప్పుకోవాలి బేబీ, ప్రమోషన్ చేసుకోవాలి. ఏం లేదు అన్ని అబద్ధాలు. సో గైస్ అక్క గారు వచ్చారు ఇంటికి. ఎందుకు వచ్చినావు అక్క? మా ఇంటికి ఎందుకు వస్తారా మీరు? అరే నా ఇల్లు మా అమ్మగారి ఇల్లు రా, నేను ఎప్పుడన్నా రావచ్చు. పుట్టింటికి ఎందుకు వస్తారా అక్క మీరు? అసలు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. ఆ హక్కు ఆడవిల్లకే ఉంటది. చెప్పక ఈరోజు ఏం చేద్దాం? ఎవరి మీద చేద్దాం? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ వద్దు నేను చెప్తే మళ్ళీ నన్ను కొడతా. లాస్ట్కి ఎటు తింటావు నేనే తనలు తింటా. అక్క కోసం మాత్రం ఎట్లా మనం ఫ్యామిలీ కాబట్టి ఇట్లా నేను నిన్ననే వాళ్ళ మమ్మీని కలిసిన. వాళ్ళ మమ్మీ ఉండి 9 తర ఏమొద్దు యూట్యూబర్లో మనకెందుకు, మనం సపరేట్ పెళ్లి చేసుకో అంటే వేరే పిల్లని చూసినా ఆ పిల్లని చూసుకోవాలంటే అది ఎడుతుంది కన్ఫర్మ్. బుగ్గ మళ్ళీ బుగ్గ. లేదంట మేడం గారి పైన లేదంట, ఫోన్ చేద్దాం మేడం. హలో ఎక్కడరా? ఎక్కడున్నావు? కిందికి రమ్మ ఒకసారి. కృష్ణాకి వెలుస్తుంది రా, తొందరగా సీరియస్ మ్యాటర్ అంటారు. జల్దీ రా. కృష్ణాకి వెలుస్తుంది జల్దీ. ఇంపార్టెంట్ అంటారు, నీతోనే మాట్లాడాలంట. అవ్వా ఎవరితో మాట్లాడుతున్నావు? నీడ పెట్టుకో నువ్వు. ఇదిరా ఇది మెల్లగా వచ్చిందండి బయ్యారి. ఏదో అక్క పిలిచిందని చెప్పి తప్ప దెబ్బలు తాకించుకొని రావడమేనా? చెప్పు. అక్క అనేది పిలుస్తున్నావు, మాకు అక్క అవుతుంది, నీకెందుకు అక్క అవుతుంది? వదినాను చెప్పు. మంచి మర్యాదగా. అబ్బో అమ్మా ఆబ్రా ఫస్ట్ నీ ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు. ఆపండి ఆపుతో అవ్వకపోతే ఏంది వదిన కనిపిస్తలే. సరే వదిన చెప్పు. ఏం చేస్తున్నావు పైన? ఆడుకుంటున్నా. ఎవరితోటి? ఎవరితో నేను ఆడుకుంటా? మా తమ్ముడు వీడు నాకు ఎవరితోటి ఆడుకుంటా? తమ్ముడితోనే మా తమ్ముడితోటి ఆడుకోవాలి మరి. అందుకే చెప్తారా వినోద్ అవి చూసినావా అయ్యిందా నీకు? పైన జయక్కుంది అట్లా చెప్పలే, వేరే వాళ్ళు ఉన్నారు అని అన్నది. జయక్కుంది, పూజ ఉంది, అన్ని క్లీన్ చేసుకుంటున్నాం చెప్పడం అట్లా చెప్పిందా? వేరే వాళ్ళు ఉన్నారు. బాను బాలే సరే అయితే. ఎందుకు బాలేవు? ఎప్పుడు వచ్చిరో చెప్పండి. నువ్వు మా తమ్ముడిని టార్చర్ చేస్తున్నావు మస్తు, అందుకే అసలు మేము భరించలేకపోతున్నాం. వాడు భరిస్తాడుగా నన్ను. మా తమ్ముడికి నువ్వు ఎంత కక్ష ఎట్లా కట్టేసి మొత్తం పగబట్టినో చూడు. జరుగు చేయి ఫస్ట్ ఆగు. చేయి నేను ఈడ ఉన్నా కదా, నేను ఉన్నాను ఈడ. పెళ్ళయింది నీకే బాధలు లేదు. ఇక నీకు పెళ్లి కాలే. నీకు పెళ్లి కాలే, నీ పెళ్లి అయినాక ఉండు. ఇంకోటి కూడా పెళ్లి మీ ఇద్దరికి ఏమైతలేదు కూడా. ఎందుకు కాదు?
కాదు ఎందుకు కాదు? మేము నేనే మాట్లాడుకున్నాం. ఎవరితో? మా అమ్మమ్మతో. మీ అమ్మమ్మతో? అవును, యూట్యూబ్ లో వద్దు మనకి, బయట సంబంధాలు చూద్దాం. అంత లేదు, మా అత్తయ్య నాకే అంత లేదు. ఈ యూట్యూబ్ వాళ్ళతో మనకు వద్దు, అవసరం లేదు, మనం వేరే బయట సంబంధాలు చూద్దాము అని చెప్పింది. అందుకే వాడితో మాట్లాడేదానికి వచ్చింది. నేనేమన్నాడు? నీ ఇష్టం అక్క అన్నాడు. అవి చూసినావా, నా ముందే నువ్వు కొడుతున్నావు. మళ్ళా లవ్ చేసింది నువ్వు కొడుతున్నావు చెప్పేది, అందుకే చెప్తారా నేను వినాలి అని. నువ్వు వినవు అసలు. ఎందుకు పిలిచినావు చెప్పు. చెప్పినా కదా, రీజనే అది. జోక్ కాదు, సీరియస్ చెప్తున్నా నేను. అరే కొట్టుకుంటుంటే వాడికి నస్తుంది. అంటే నేను గిచ్చుతున్నాను, నువ్వు చెప్పలేక మెంటల్తో చెప్పి ఆయన ఏం చెప్పలే. నాకు అమ్మమ్మ చెప్పింది, ఫోన్ చేసి మాట్లాడినా. మరి నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు నువ్వు? అత్తమ్మ చెప్తాను నాకు. ఏం చెప్తాది నీకు? మనకి ఫుడ్ పెట్టు, టార్చర్ చేసుకుని ఇష్టం. అంత లేదు, ఫుడ్ అంత లేదు. మా తమ్ముని కొడుతుంటే తిడుతుండే ఎవరు ఊరుకునేటోళ్ళు ఏం లేరుడా. నాకు అత్తమ్మ చెప్పాలి వదినా, మీరు కాదు. అంటే నేను ఒకటి మా అమ్మమ్మ ఒకటి, అంత లేదు ఇడా. మీరు ఇక్కడ నా అంత లేదు. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అవి చూసినావా, అంత టార్చర్ చేస్తున్నా. అవి చూసినావా, వింటావా ఇప్పటికైనా నా మాట? నేను చెప్తే అమ్మకి ఫోన్ చేసి, సరే అసలు నా మాట ఇంటలేడు, ఏమి ఇంటలేడు, తీసుకొని రా, డాడీని తీసుకొని రమ్మని చెప్తా. వీడికి రమ్మని చెప్తా నేను. నడువురు లేకపోతే తీసుకొని పోతా. ఎందుకు రావద్దు, ఎందుకు రావద్దు, గిచ్చుకుంటా కొట్టుకుంటా. నువ్వు మరీ మొత్తం ఇవన్నీ పాపం చేయి నొప్పి ఉంది అనేది చూడవు. ఇగో ఏంటి ఇవన్నీ అట్లనేనా? మాట్లాడొద్దు, చెయ్యొద్దు అని అంట. నువ్వు మా ఇంటోళ్ళతోనే కాల్ మాట్లాడొచ్చు, స్నాప్చాట్ లో వీడియో కాల్ మాట్లాడినావు. వేరే అగో మళ్ళీ కొడుతున్నావు. ఆపేసి ఈ యూట్యూబ్ వాళ్ళ దగ్గర ఏం పోకు నువ్వు. ఏం లేదు, అవసరం లేదు. అసలు మేము చేసుకునే చేసుకోం నిన్ను. నేను చేసుకునే చేసుకో. నువ్వు చేస్తున్నావు టైం పాస్. ఇప్పుడే నువ్వు కాకుండా ఇంకోళ్ళు ఉన్నారు అని ఆడుకుంటున్నా అంటే ఎవరు అంటే వేరే జోక్ అట్లా. సరే ఇప్పటి నుండి ఏమో సీరియస్, నీ సీరియస్ అనుకోవచ్చు కదా. నువ్వు సీరియస్ మాట్లాడని ఎందుకు మాట్లాడాలి నిన్ను? చెప్పనీకి నీకు క్లారిటీ ఇవ్వడానికి పిలిచినాం నిన్ను, అర్థమైందా? గిచ్చుతున్నా కొడుతున్నా అని మీరు వేరే వాళ్ళని చూస్తాను. అవును, టార్చర్ చేస్తున్నావు ఆయన. నువ్వు రాత్రి లేదు పగలేదు ఏమైనా ఫోన్లు కొట్టుడేనిది. నేనంటే గిచ్చుతున్నా కొడుతున్నా వేరే పిల్లని చూసినారంట. అవును చూసినాం. మరి ఎందుకు అని అంటే లవ్ చేసిన. వద్దు, లవ్ అని వేస్ట్. సరే సరే అందరిది బ్రేకప్ సరే చేసుకోని చెప్పు, చెప్పమని ఇదే మాట చెప్పమని. రేపే పప్పన్నం పెట్టిస్తా, రేపే పప్పన్నం. ఇవి మంచి రోజులే ఉన్నాయి. చెప్పు వదినమ్మా, విను. అంటే ఇప్పుడు సంబంధం వద్దన్నందుకు ఇంక వదినమ్మా అంటుందా? నువ్వు వద్దాను, టార్చర్ పెట్టాను, పువ్వులు పెట్టి చూసుకుంటా. ఏ పూలు? తెప్పిస్తా. అవసరం లేదు, సపోర్ట్ చేస్తున్నా. వద్దంటుంది బ్రో. అక్క అమ్మమ్మ ఫోన్ చేసింది, ఈ యూట్యూబర్ మనకు వద్దు, మనకు సెట్ కారా అని చెప్పింది. కాదు అట్లా 9 దారు వద్దు, అమ్మాయిలు వద్దు, అసలు టార్చర్ పెడుతుంది. ఎందుకు యూజ్ చేసుకున్నా? ఏం యూజ్ చేసుకుని? నువ్వే వచ్చినావు, నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు వచ్చినావు. నమ్మకు కొందరు ఆడాడలోని ప్రేమలని నువ్వే వచ్చినావు. 8 months ఉండేది. రీసెంట్ గా నేను లవ్ యాక్సెప్ట్ చేసిన. సిన్సియర్ ఉన్నాడు పిల్లగాడు పాపం. అవునవును, అందుకే ఏమవుతుంది. ఇప్పుడు కూడా సిన్సియర్ గా ఉన్నా నేను. ఎక్కువ తక్కువ మాట్లాడు, బతుకు జట్కా బండి పోతాను. పో నేను ఆల్రెడీ చెప్పిన అమ్మమంటే అదే అన్న. లవ్ చేసినప్పుడు మాత్రం అమ్మకి చెప్పినా కదా బ్రో. అప్పుడు అమ్మ ఒప్పుకుంది, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. అమ్మ ఏమంటే లవ్ చేసినప్పుడు మమ్మీ డాడీ అడిగినా బ్రో. ఇప్పుడు మమ్మీ డాడీ ఎక్కువ చేసినప్పుడు కూడా అసలు ఎవరికేం చెప్పరు. అంటే అటు ఇటు తిరిగేటప్పుడు నువ్వు దీంట్లో వేరే వాళ్ళ లైఫ్ స్టోరీ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీ మాట్లాడు. ఎందుకు తిరుగుతారో మాట్లాడుతూ నాకు మిడ్ నైట్ లా ఫోన్లు చేస్తుంది, టార్చర్ పెడుతుంది ఫోన్లు చేసి. చూడు బ్రో, 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసి నిజాన్ని బీర్ తాగిండు చూడగా
మా తమ్ముడు మంచోడు. వాడు మంచోడా? మంచోడు. నాకు నచ్చడు. మంచోడు. వీళ్ళున్నారు ఇసంటి వాళ్ళు. మంచితనం ఆయన ముసుగేసుకున్న వంశీ అయితే నా తమ్ముడే. నా తమ్ముడు మంచోడు, నువ్వు కాదు. అది కాదు, నువ్వు మధ్యలో ఏమన్నావు తెలుసా? పంచాయతీ నైని వద్దు, మా ఇంట్లో ఏమంటారా? వద్దు. నాకు శ్రీప్రభ ఏమంటది చెప్పు మధ్యలో నేనే కూర్చున్నా. వచ్చినావుగా చెప్పు మరి. చెప్పు. నేను ఏమంటున్నా, అమ్మమ్మ వద్దు అన్నది. వంశీ లవ్ చేస్తాని తోలుకొచ్చిన కర్త కర్మ నామవాచకం సర్వనం అన్ని శ్రీప్రభనే. శ్రీప్రభ ఏం చెప్తాది? అప్పుడు ఏదో తీసుకొచ్చా, ఖాళీగా ఉండపోరు ఖాళీగా అమ్మాయి అని. అదేదో మజా చేసి నిజంగా లవ్ చేయట్లేదు. ఇప్పుడు వెళ్ళిపో, ఇంకేం పని మా ఇంట్లో, వెళ్ళు, గెట్ అవుట్, వెళ్ళిపో. కూర్చొని అదే మన ఇల్లు ఇది. లేదు ఇప్పుడు మీ ఇంట్లో సంబంధం చూసినారు కదా, దానికి నువ్వు యాక్సెప్ట్ చేసినావా? చేస్తున్నా. మరి నువ్వు ఎట్లా చేపిస్తారు? ఓకే మరి చేసుకో. చేపిస్తున్నా అంటే మమ్మీ డాడీ మాట వినావా నువ్వు? చెప్తున్నా నేనేమో లేదు, ఇలా మమ్మీ డాడీ ఒప్పుకోలేదు. నేను ఫోన్ చేసి చెప్పింది వద్దని, నైనిదారు వద్దని చెప్పింది. ఫోన్ చేయాలి మమ్మీకి. ఫోన్ లేదు, ఫోన్ చేయాలి. లేదు ఫోన్ లేదు, మాట్లాడతా. లేదు బ్రో ఫోన్ అయిపోయింది, అన్ని మాట్లాడేసి వస్తారుగా. ఫస్ట్ డిలీట్ కాదు అది కాదు, ఏమంటున్నావు మరి? చేసుకొని చెప్పిన వెళ్ళిపో ఫస్ట్. పక్కా వద్దు నైని, అయిపోయింది. సరే సరే ఊకో. ఇడా నైని 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 అక్కేమో చెప్తాడు కరే కరేకరా వేసుకొని పోతుంది. ఎప్పుడెప్పుడు రెడీగా ఉంటావు వదిలించుకుందామని. చూసినావా? వదిలించుకుందామని రెడీగా ఉంటావు. కరే నైని అయ్యో పర్వాలేదు. చూసినావా? నువ్వు వద్దు అనగానే వదిలాడు నాకు తెలుసు. మరి నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావుగా. నేను అట్లా చెప్తాప్పుడు మీరు నిజాలు చెప్తారు కాబట్టి నువ్వేం నిజాలు చెప్పలేగా ఇప్పుడు నీకు. జరగడ నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు? ఇప్పుడు వచ్చాడు ప్రాంక్ అని కూడా చెప్పిండు దీనికి. ప్రాంక్ అని చెప్పలేదు కదా. లాస్ట్ టైం ఒకసారి బాయ్ చెప్దామని చెప్పు. బాయ్ 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 వెళ్ళు. నైని ఒప్పుకుంటుందిరా. అవును నువ్వు ఎవడరా మధ్యలో ఆటలు ఆడుతున్నాడు? బాయ్ నైని. చూడండి ఇప్పటికి నిజం దాదా ఏడోకిగా అమ్మ అమ్మా ఏం లేదమ్మా ఫోన్ ఒకటి ఏం లేదమ్మా. తీరిందా? చెప్పానా నీకు? చెప్పానా ఎవరికి? కాల్ చేస్తే ఎట్లా కరెక్ట్ అయితే ఫోన్ చేస్తావు. ఇంకొక ఫోన్ చేస్తున్నావు. ఫోన్ అసలు మా మామయ్యకి కూడా చేస్తాను. బాగా కట్ చేసి